Hello guys, ఎలా ఉన్నారు? I hope you all are doing well and your preparation is going amazing. A very huge, important and wonderful update, and let's start. Actually, నేను చెప్తా 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ మనకి ఏమంటారు, ఫస్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్స్ ఫస్ట్ ఆర్ఆర్బి పీఓ, ఆర్ఆర్బి క్లర్క్, ఐబిపిఎస్ పీఓ, ఐబిపిఎస్ క్లర్క్, ఎస్బీఐ పీఓ, ఎస్బీఐ క్లర్క్ ఈ ఆర్డర్లో అవుతాయి. ఇది ఫస్ట్ అప్డేట్. అంటే ఫస్ట్ రూరల్ బ్యాంక్స్, తర్వాత నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, లాస్ట్లో ఎస్బీఐ అవుతుంది. ఎప్పుడు ఇంతకుముందు అయ్యే ఆర్డర్లోనే అవుతాయి. ఈ ఇయర్ మనకు జరిగిందలా సమ్ ఆర్డర్ జంబుల్ అయింది, బట్ ఎప్పట్లాగానే అలా జరుగుతాయి. ఫస్ట్ పీఓ తర్వాత క్లర్క్ అవుతుంది. ఇదే సెకండ్ అప్డేట్ అనమాట. సెకండ్ అప్డేట్ ఏంటంటే ఎప్పుడు వీడియో తీసేప్పుడే ఏదో ఒక ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మై టైం బ్యాడ్ ఆల్వేస్. సెకండ్ ఏంటంటే అదే అప్డేట్. ఫస్ట్ ఆఫీసరు తర్వాత క్లర్క్ ఎగ్జామ్స్ అవుతాయి. రిజల్ట్స్ కూడా ఫస్ట్ ఆఫీసరు తర్వాత క్లర్క్ రిజల్ట్సే వస్తాయి. ఎందుకలా అంటే ఇప్పుడు క్లర్క్ జాయిన్ అయిన వాళ్ళు పీఓకి వస్తే క్లర్క్ వదిలేసి పీఓకి వెళ్ళిపోతారు. సో ఇట్లా మల్టిపుల్ సార్లు జరగడం వల్ల వీళ్ళకి ఇబ్బంది అవుతుంది రిక్రూట్ చేసుకునే వాళ్ళకి కూడా. సో ఫస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్ పెట్టి ఆఫీసర్ రిజల్ట్స్ ఇచ్చేసారు అనుకోండి, ఆఫీసర్ వచ్చిన వాళ్ళు తర్వాత క్లర్క్ వచ్చినా కూడా జాయిన్ అవ్వరు. సో అలా అని చెప్పేసి దట్ ఈస్ అ సెకండ్ థింగ్ అనమాట. ఆఫీసర్ తర్వాత క్లర్క్స్ అవుతాయి. రిజల్ట్స్ కూడా ఫస్ట్ ఆఫీసర్ వచ్చి తర్వాత క్లర్క్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. థర్డ్ అప్డేట్ నేను చెప్పే ముందు I'll zoom it and show you. And heartful thanks to Chirag భయ్యా యూట్యూబ్ ఐడి వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఏమొచ్చి ద ఆల్ఫా బ్యాంకర్. నేను ఎందుకు చెప్తున్నా అంటే సరే ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు విత్ మేబీ సార్కి చాలామంది స్టూడెంట్స్ హెల్ప్ చేసి ఉంటారు. ఇన్ డీటెయిల్గా నాకు తెలీదు, బట్ సార్ లాయర్స్ని కన్సల్ట్ అయ్యి చాలా స్టూడెంట్స్ తరపున నా మాటలన్నీ మాట్లాడి మనకి ఈ రిఫార్మ్ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏంటంటే మనకి 26-27 నుంచి లాగిన్ బేస్డ్ అంటే మనకి మన ఆన్సర్ కీస్ చూడొచ్చు అనమాట, లైక్ రెస్పాన్స్ షీట్. ఇక్కడ చూడండి లాస్ట్, ఫర్దర్ టు ఎన్హాన్స్ మోర్ ట్రాన్స్పరెన్సీ ఐబీపీఎస్ విల్ ప్రొవైడ్ candidates with login based access to the response sheets and correct answer keys from the upcoming 26-27 common recruitment process cycle. This is a very huge and అసలు మాటల్లో చెప్పలేని ఇంపార్టెంట్ అప్డేట్. ఎందుకంటే మనం ఎప్పుడు మన అక్యురసీ ఎక్కడ పోయింది, ఎక్కడ నార్మలైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు కూడా ఐ గెస్ నార్మలైజేషన్ రా స్కోర్ సపరేట్గా ఇవ్వకపోవచ్చు, కానీ మనం పెట్టిన కీ షీట్, మనం పెట్టిన ఇప్పుడు కూడా ఏమంటారు రా స్కోర్, నార్మలైజ్డ్ స్కోర్ గురించి మనకి డీటెయిల్స్ ఇవ్వకపోవచ్చు, కానీ మనం రాసినది అంటే మనం ఏమేమైతే ఆప్షన్స్ పెట్టామో అది రెస్పాన్స్ షీట్ వస్తుంది. అట్లీస్ట్ దాన్ని బట్టి మనం ఎక్కడ తప్పు మార్క్ చేసాం, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అనే అవేర్నెస్ వస్తుంది. ఆ సెక్షన్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. సో వెరీ బిగ్ అప్డేట్ ఇది. లాస్ట్ అప్డేట్ మాత్రం చాలా యూస్ఫుల్. ఆస్పిరెంట్స్కి ఎంతోమంది వాళ్ళ మైండ్లో, హార్ట్లో నడుస్తున్న ఇన్నర్ బ్యాటిల్ ఇది. సారీ గైస్, అది వీడియో మధ్యలో పాజ్ చేయాల్సి వచ్చింది. సో అదనమాట. వన్స్ అగైన్ హార్ట్ఫెల్ థ్యాంక్స్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ మెనీ ఆస్పిరెంట్స్ టు చిరాగ్ భయ్యా. అండ్ సర్స్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి ద ఆల్ఫా బ్యాంకర్. ప్లీజ్ డ్రాప్ డౌన్ యువర్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్, like thanking him and all the students who helped sir in this process. Do like, share and subscribe to our channel, and also మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి about this huge update. See you in my next video.